హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇవాళ మన మా టీవీలో ప్రసారం అవుతున్న కొత్తగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే ఇప్పుడు మన బిగ్ బాస్ 8 లో 14 మెంబర్స్ మనకి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు కదా. సో ఈ 14 మెంబర్స్ కి మన బిగ్ బాస్ టీమ్ ఎంత రెమ్యూనరేషన్ పే చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కదా. సో ఎంటర్ అయిన వాళ్ళ నేమ్ ఫేమ్ ని బట్టి, సో వాళ్ళ ఫాలోవర్స్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అనేది బిగ్ బాస్ టీమ్ డిసైడ్ చేస్తారు. సో ఇవాళ నేను ఈ 14 మెంబర్స్ కి రెమ్యూనరేషన్ ఎంత అనేది, అంటే పర్ వీక్, సో వాళ్ళు ఎన్ని వీక్స్ ఉంటే అంత అమౌంట్ అనేది వాళ్ళకి ఫైనల్ గా బయటకు వచ్చాక బిగ్ బాస్ టీమ్ అనేది ఇస్తారు. సో ఒక్కొక్కరికి పర్ వీక్ ఎంత అనేది ఇవాళ మీకు ముందు డిస్కస్ చేస్తాను. సో ఇది డిస్కస్ చేసే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎంటర్ అవుతారు కదా హౌస్ లోకి 14 మెంబర్స్, ఎంతమంది అయితే అంతమంది. సో వాళ్ళకి బిగ్ బాస్ టీమ్ వీళ్ళు డిసైడ్ చేసిన రెమ్యూనరేషన్ అనేది ఎలా పే చేస్తారు అనే విషయం కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 14 మెంబర్స్ ఎంటర్ అయ్యారు కదా. సో 14 మెంబర్స్ లో మనకి లీస్ట్ అమౌంట్, సో పర్ వీక్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్ గా చెప్తారు కాబట్టి ఎవరైనా వీక్ ఎన్ని వీక్స్ ఉంటే అంత అమౌంట్ అనేది వస్తుంది. సో పర్ వీక్ కి చెప్తాను నేను ఇప్పుడు. సో 14 మెంబర్స్ లో లీస్ట్ అమౌంట్ ఎవరికి అంటే నాగమణికంట. సో మనకి నాగమణికంట మనం బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తే తను కొంచెం డిఫరెంట్ బిహేవియర్ లాగా, అంటే తను కొంచెం ఎక్కువ సింపతి గెయిన్ చేస్తున్నట్టు, అస్తమాను తన గురించి తన పాస్ట్ గురించి అందరికీ చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇతను ఫేమస్. సో లీస్ట్ ఇతనికి బిగ్ బాస్ టీమ్ 1,20,000 అనేది పర్ వీక్ కి ఇస్తున్నారు రెమ్యూనరేషన్. అలాగే ఇతను లీస్ట్. నెక్స్ట్ ఇక్కడ 1,20,000, కొంతమందికి 1,50,000, కొంతమందికి 2 lakhs, కొంతమంది 2,50,000, కొంతమంది 3 lakhs, అండ్ హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 4 lakhs పర్ వీక్. సో లీస్ట్ మనం చూస్తే నాగమణికంటకి ఇస్తున్నారు 1,20,000. మనకి ఇంకా 1,50,000 పర్ వీక్ పే చేస్తున్న వాళ్ళలో ఆ కేటగిరీలో మనకి ముగ్గురు ఉన్నారు. ఒకటి వచ్చేసి సోనియా ఆకుల. సో ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయే, సినిమాలో కూడా ఆర్జీవి సినిమాలో యాక్ట్ చేసింది, హీరోయిన్ రోల్ చేసింది. దీనికి కూడా 1,50,000 పే చేస్తున్నారు పర్ వీక్. అలాగే బెజవాడ బేబక్క, ఈవిడ కూడా యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఈవిడ చాలా అంటే అబ్రాడ్ లో కూడా కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తారు. ఈవిడికి కూడా 1,50,000 అనేది పే చేస్తున్నారు బిగ్ బాస్. ఇంకా పృథ్వీరాజ్ అంటే మనకి నాగపంచమి, మా టీవీలో ప్రసారమైన నాగపంచమి సీరియల్లో హీరో. సో ఇతనికి కూడా బిగ్ బాస్ టీమ్ 1,50,000. సో 1,50,000 కేటగిరీలో 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 2 lakh పర్ వీక్. 2 lakh పర్ వీక్ ఎవరెవరికి, ఇక్కడ కూడా 3 మెంబర్స్ ఉన్నారు. ఒకరు నబీల్ అఫ్రీది, ప్రేరణ అండ్ అబ్బాయి నవీన్. సో నబీల్ అఫ్రీది ఇతను కూడా మనకి యూట్యూబ్ లో బాగా ఫేమస్. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీరియల్స్, మా టీవీ సీరియల్స్ లో తను కూడా చేస్తుంది. అలాగే అబ్బాయి నవీన్ ఇతను మూవీస్ లో కూడా చేస్తారు. సో వీళ్ళు ముగ్గురికి 2 lakh పర్ వీక్ అనేది బిగ్ బాస్ టీమ్ ఇస్తుంది. నెక్స్ట్ కేటగిరీ 2,50,000. సో 2,50,000 మనకి 5 మెంబర్స్ ఉన్నారు. సో ఒకటి వచ్చేసి శేఖర్ భాషా, కిరాక్ సీత, నిఖిల్, యష్మి గౌడ అండ్ నైనిక. సో వీళ్ళు కూడా వాళ్ళ కేటగిరీస్ లో బాగా ఫెమిలియర్ కాబట్టి వీళ్ళకి 2.5 lakh అనేది బిగ్ బాస్ టీమ్ పే చేస్తుంది. మనకి శేఖర్ భాష ఇతను వచ్చేసి యూట్యూబ్ లో మనకి కాంట్రవర్సీ, నెక్స్ట్ ఇతను ఫస్ట్ ఆదిత్య టీమ్ లో యాంకర్ గా కూడా వచ్చారు, చాలా పాపులర్ ఇతను కూడా. నెక్స్ట్ కిరాక్ సీత, తిను బేబీ సినిమాలో ఇంకా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. అలాగే నిఖిల్ వచ్చేసి మా టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేశారు. అలాగే మా టీవీలో ఏ షో వచ్చినా అందులో ఇతను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడు. ఇతను టాస్క్లు కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. నెక్స్ట్ యష్మి గౌడ, తిని కూడా మనకి కన్నడ సీరియల్స్ అండ్ తెలుగు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. అలాగే నైనిక, తిను డి ప్రోగ్రామ్ లో డాన్సర్ కింద మనకి పరిచయం కాబట్టి తిను కూడా ఫేమస్. సో వీళ్ళు 5 మెంబర్స్ కి 2,50,000 అనేది పే చేస్తారు పర్ వీక్. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం, ఇతను చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు. సో ఇతనికి 3 lakh పర్ వీక్ అనేది పే చేస్తున్నారు, అంటే సెకండ్ హైయెస్ట్ ఇతను 3 lakh పర్ వీక్.
అండ్ ఫైనల్లీ విష్ణుప్రియ, తిను చాలా షోస్ కి యాంకరింగ్ చేసింది, అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ లో చేసింది, అలాగే మన మా టీవీలో ఏ షోస్ లో అన్నా తిను మెయిన్ లీడ్ గా ఉంటుంది కాబట్టి దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఈ 14 మెంబర్స్ లో హైయెస్ట్ పేమెంట్ విష్ణుప్రియకి. దీనికి 4 లాక్ పర్ వీక్ అనేది బిగ్ బాస్ టీమ్ పే చేస్తుంది. సో ఇలాగా అంటే ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ బిగ్ బాస్ టీమ్ ఈ కంటెస్టెంట్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో వాళ్ళు ఇద్దరి మధ్య కుదిరిన అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కాబట్టి నేను ఒక్కొక్కరికి ఎంత రెమ్యూనరేషన్ అనేది చెప్పాను. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ అనేది ఆ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ టీమ్ ఎలా ఇస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే వాళ్ళు మొత్తం అగ్రిమెంట్స్ అవి సైన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ టీమ్ అనేది ఈ కంటెస్టెంట్స్ కి 1 వీక్ అడ్వాన్స్ అనేది ఇచ్చేస్తుంది. అంటే కొంతమందికి షాపింగ్ అవి అంటే ఎంటర్ అయ్యే ముందే ఒక 1 వీక్, అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళినా అట్లీస్ట్ 1 వీక్ ఉంటారు కాబట్టి 1 వీక్ పేమెంట్ అనేది ముందే ఇచ్చేస్తుంది బిగ్ బాస్ టీమ్. సో ఈ వాళ్ళు ఎవరికైనా అమౌంట్ షాపింగ్ చేయాలి ఇలాంటి వాళ్ళు పర్సనల్ ఖర్చులకి వాడేసుకుంటారు కాబట్టి కావాలి కాబట్టి. సో 1 వీక్ పేమెంట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఉన్న ఎన్ని వారాలు ఉన్నారో అన్ని వారాలు బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 1 వీక్ కన్నా ఇంకా ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ బట్టి సెటిల్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఎలా అమౌంట్ అనేది సెటిల్ చేస్తుంది అంటే ఇప్పుడు 100% లో వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే ఇచ్చేది అమౌంట్. వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చిన 1 మంత్ లోపు 100% లో 80% అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు విత్ ఇన్ 1 మంత్ హౌస్ నుంచి బయటకు వచ్చాక. రిమైనింగ్ 20% అనేది ఆఫ్టర్ 9 మంత్స్ పే చేస్తారంట. అంటే ఇది బిగ్ బాస్ టీమ్ అగ్రిమెంట్, వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడే వీళ్ళు ముందుగానే ఆ కంటెస్టెంట్స్ కి మెన్షన్ చేస్తారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టే వాళ్ళు హౌస్ లోకి వస్తారు కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక విత్ ఇన్ 1 మంత్ 80% పేమెంట్, అలాగే రిమైనింగ్ 20% ఆఫ్టర్ 9 మంత్స్ పే చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 డేస్ ఉన్నారు అనుకోండి, 100 డేస్ ఉన్న వాళ్ళు 3 మంత్స్ అయిపోతుంది కదా. సో ఫైనల్ మొత్తం 100% పేమెంట్ వాళ్ళకి రావడానికి 1 ఇయర్ పడుతుంది కంటెస్టెంట్స్ కి. సో ఇది సో నాకు తెలిసి ఈ 9 మంత్స్ గ్యాప్ అనేది 20% ఎందుకు పెట్టారంటే ఈ లోపు మా టీవీలో జరిగే షోస్ కి వీళ్ళని యూజ్ చేస్తారు, అంటే వీళ్ళని తీసుకొస్తారు కదా. సో దానికోసం ఆ 20% అమౌంట్ అనేది హోల్డ్ లో పెడతారు అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ గురించి మీకు చెప్పాను. సో మీకు మీ ఒపీనియన్ చెప్పండి, అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.